గుమగుమలాడే గుత్తొంకాయ కర్రీ చూడగానే నోరూరిపోతుంది కదా! ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. కొంచెం చిన్న సైజులో ఉన్న వంకాయలు తీసుకొని నీటిలో ఏసి కడిగేయండి. కడిగేసిన తర్వాత గుత్తుల్లా కోసుకొని ఇలా నీళ్ళలో ఉప్పేసి వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లో 2 ఉల్లిపాయలు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలా ఏసేసి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత గుత్తుల్లా కోసాం కదా వంకాయలు, వాటిలోకి ఈ మసాలా అంతా కూడా పట్టించేసి కొంచెం వెడల్పాటి ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఏసుకోండి. అందులో 3 పచ్చిమిరపకాయలు చిలుకలుగా కోసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి బాగా వేగిపోయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ వంకాయలన్నీ కూడా అందులో వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. తర్వాత కొంచెం మిక్సీ జార్ కడిగి నీళ్ళు కూడా పోసి మూత పెట్టి మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. తర్వాత కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి. వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అయితే అడుగు పట్టేస్తది బాగా. ఫైనల్‌లో కొత్తిమీర ఏసేసుకొని ఇలా కూరంతా కూడా నూనెలో మసాలా బాగా వేగిపోయిన తర్వాత కట్టేస్తే అదిరిపోయే రుచితో గుత్తొంకాయ కర్రీ రెడీ. అన్నంలోకి ఉల్లిపాయ, నిమ్మకాయ తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది.